ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం నవంబర్ 2వ తేదీ ఆదివారం రోజు తులారాశి వారి ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏంటి, ఎటువంటి ఫలితాలు తులారాశి వారికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8125771016. మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, అలాగే కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి. ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది. గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు. కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి. గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా 100కు 1000% జరిగి తీరుతుంది. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా? అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి. గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని సంప్రదించండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ఈ 2025వ సంవత్సరం తులారాశి వారికి చాలా మార్పులను తీసుకుని వస్తుంది. ఈ సంవత్సరం మధ్యకాలం నుండి మీరు ఎదురు చూస్తున్న అనేక విషయాలు ఒక్కొక్కటిగా సాకారం అవుతాయనే భావన మీలో కలిగింది. కానీ 2025 నవంబర్ 2వ తేదీ ఆదివారం మీ యొక్క జీవితంలో మర్చిపోలేని అద్భుతాన్ని చూసే రోజవుతుంది. మీ ఇంట్లో జరిగే ఆ అద్భుతం మీ యొక్క జీవిత దిశనే మార్చబోతోంది. అయితే నవంబర్ 2వ తేదీ ఉదయం లేవగానే మీరు గమనిస్తారు, ఇంట్లో వాతావరణం అంతా కూడా భిన్నంగా ఉంటుంది. చాలా ప్రశాంతత, ఆనందం ఇంట్లో నిండిపోతుంది. కుటుంబ సభ్యుల ముఖాల్లో చిరునవ్వులు, మీరు చేసే పనులన్నీ కూడా సులభంగా సాగిపోవటం మొదలవుతుంది. ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు. ఈరోజు చంద్రుడు మీ యొక్క రాశిపై 11వ స్థానంలో ఉండటం మరియు గురుగ్రహం అనుకూలంగా తిరగటం వల్ల ఇంట్లో శుభశక్తులు ప్రసరిస్తాయి. తులారాశివారు ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా దాంట్లో అడ్డంకులు తొలగిపోయి శుభ ఫలితాలు రావటం ఖాయం. మీ ఇంట్లో ఈరోజు అదృష్ట దీపం వెలిగే రోజు. ఉదయం పూట మీరు చేసే పూజ సమయంలో దీపం వెలిగించగానే ఆ జ్వాల అసాధారణంగా మెరిసిపోతుంది. మీరు గమనించకముందే ఆ కాంతి మొత్తం ఇంటిని కప్పేస్తుంది. ఇది సాధారణ కాంతి కాదు, ఇది సానుకూల శక్తి యొక్క ప్రవాహం. ఈ శక్తి కారణంగా చాలా కాలంగా మీ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు ఈ రోజుతోనే ముగుస్తాయి. దూరంగా ఉన్న బంధువులు మిమ్మల్ని మళ్లీ సంప్రదిస్తారు. మానసికంగా మీరు చాలా తేలికగా, శాంతంగా ఉంటారు. తులారాశివారు ఈరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ఒక సంతోషకరమైన వార్తను వింటారు. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పెట్టుబడి లేదా మీరు ఎదురుచూస్తున్న డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. ఎవరైనా అనుకోని వ్యక్తి మీకు సహాయం చేస్తారు. ఇది శుక్రగ్రహ ప్రభావం వల్ల జరుగుతుంది. శుక్రుడు తులారాశి యొక్క అధిపతి మరియు ఈరోజు ఆయన మీ యొక్క రాశి అనుకూల స్థానంలో ఉంటారు. దీని ఫలితంగా ఇంట్లో డబ్బు ప్రవాహం ప్రారంభమవుతుంది. పాత రుణాలు తీరిపోతాయి. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఇది కేవలం ఆర్థిక లాభమే కాదు, మీకు డబ్బుపై కలిగిన భయం కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలు ఉండి ఈ రోజున అద్భుతమైన మార్పు గమనిస్తారు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపడేంతగా త్వరగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది ఆధ్యాత్మిక శక్తుల యొక్క ప్రభావం. మీరు చేసే పూజలు, మనసులో కలిగిన విశ్వాసం, ఇంట్లో ప్రసరించే శుభ వాతావరణం ఇవన్నీ కలిపి ఈ మార్పును తీసుకుని వస్తాయి. ఈ ఆదివారం మీ ఇంట్లో జరిగే అద్భుతాల్లో ఒకటి, పాత బంధం మళ్లీ ముడిపడటం. మీరు కొంతకాలంగా మాట్లాడని స్నేహితులు కాని లేదా బంధువులు కాని ఈరోజు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఒక చిన్న సంభాషణతోనే మీ యొక్క మనసులు కలిసిపోతాయి. మీ ఇంట్లో స్నేహం, ప్రేమ, అర్థం చేసుకోవటం మళ్లీ మొదలవుతుంది. ఇది ఒక చిన్న సంభాషణగా మొదలైనా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకుని వస్తుంది. తులారాశివారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ప్రత్యేకంగా లభిస్తుంది. మీరు పూజ సమయంలో కాని లేదా దానధర్మం చేసినప్పుడు ఒక చిన్న సంకేతాన్ని గమనిస్తారు. దీపం యొక్క జ్వాల ఎగసిపడటం,
గాలి తేలికగా చల్లగా వీచటం, లేదా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో సంతోషభరితమైనటువంటి భావన మీకు కలగటం, ఇది దేవతా అనుగ్రహం యొక్క సూచన. ఈరోజు మీరు దేవతకు ధన్యవాదాలు చెప్పి ఒక చిన్న మంచి పని చేస్తే, అంటే ఉదాహరణకి పేదవారికి భోజనం పెట్టటం, పక్షులకు ఆహారం వేయటం, దేవాలయానికి నూనె కాని లేదా పూలు కాని ఇవ్వటం, ఈ విధంగా చిన్న మంచి పని చేస్తే ఆ శుభశక్తి మీ ఇంట్లో సంవత్సరం మొత్తం కూడా నిలుస్తుంది. ఈరోజు తులారాశివారు అనుభవించే మరో అద్భుతం మనశ్శాంతి. మీరు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రశాంతత ఈ రోజున మీకు లభిస్తుంది. మీ యొక్క మనసులోని గందరగోళం, ఆందోళనలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. రాత్రి పడుకోబోయే సమయానికి మీకొక పెద్ద భారం దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇది కేవలం భావన మాత్రమే కాదు, ఇది గురుగ్రహం యొక్క దివ్య కరుణ. ఆ శక్తి మీలో ఆత్మవిశ్వాసాన్ని, నిశ్చయాన్ని పెంచుతుంది. ఈ విధంగా మీ ఇంట్లో ఒక అద్భుతం జరిగే అవకాశాలు తులారాశివారికి ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.